30 సంవత్సరాలకు పైగా రాజకీయ అనుభవం ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా అలనాడు నిమ్మ రాజిరెడ్డి అయితేనేమి, ఎర్రబెల్లి దయాకర్ అయితేనేమి, అలాంటి మంచి సుపరిచితమైనటువంటి వ్యక్తి నర్రా ఐలయ్య గారితో మనం ఉన్నాం. నమస్తే, వెల్కమ్ టు డిఎన్ఎస్ న్యూస్. ప్రస్తుతం మనము చేర్యాల పట్టణంలో ఉన్నాం. స్థానిక మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు 9వ వార్డుకు రావడం జరిగింది. అయితే ప్రస్తుతం మరి అధికార పార్టీ కాంగ్రెస్ మరియు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ మధ్య పోటాపోటీ జరుగుతున్నటువంటి క్రమంలో మరి ఇక్కడ 9వ వార్డు నుంచి కౌన్సిలర్ అభ్యర్థిగా నర్రా ఐలయ్య గారు మనతో ఉన్నారు. తనదైనటువంటి శైలిలో మరి ప్రజల మన్ననలు పొందాను, నాకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉందనుకుంటూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని ముందుకు వచ్చినటువంటి నర్రా ఐలయ్య గారితో మనం ఉన్నాం. వారితో మరిన్ని విషయాలు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మీరు 9వ వార్డులో మీరు కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ 9వ వార్డులో మీరు అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు అంటే ముఖ్య కారణం ఏంటి? 9వ వాడల్ని మా తాతగారు నాయన అదే వాడల నుంచి మేము ఉన్నాము. ఇప్పుడు కూడా అదే వాడలు ఉన్నాము. అయితే అక్కడ 10 సంవత్సరాల నుంచి 9వ వాడ వెనుకబడిపోయింది. వాళ్ళు ఇదివరకు చేసిన వాళ్ళంతా అశ్రద్ధ చేయడం వల్ల వెనుకబడ్డది. ఇప్పుడు 9వ వాడను అభివృద్ధి చేయాలని ఆలోచనతోనే ముందుకు వచ్చినాను. ఏ పార్టీలు కూడా నాకు సహకరించలేదు. అందుకే ఇండిపెండెంట్గానే ముందుకు వచ్చాను. వాళ్ళ సేవ చేయాలని ఆలోచన ఉన్నాను. నేను కూడా ఇప్పుడు రిటైర్మెంట్ అయ్యాను. ఇక నాకు వేరే పని లేదు, వాళ్ళ సేవ చేసుకుంటూనే ఉందామనే ఆలోచనతోనే వచ్చాను. ఇప్పుడు అక్కడ అంత పాద కుటుంబం, అందరూ పాద కుటుంబం, వాళ్ళకు చాలా అభిమానం. మొదటి సంది కూడా నాకు తెలుసు, నా మీద వాళ్ళకి ప్రేమ బాగా ఉంది అందరికీ. వాళ్ళ ఆ నమ్మకంతోనే నేను ముందుకు దిగాను. వాళ్ళకి ఏమి అవసరాలు కానీ మంచి కానీ చెడు కానీ మొదటిసారి అప్పుడు కూడా మామూలుగా ఉన్నప్పుడు కూడా పింఛన్లు పెట్టించాము. ఓకే, పింఛన్లు పెట్టించాము, మన కారట్లు పెట్టాము. ఇక ఈ పోళ్ళు కానీ మన అప్పుడు గవర్నమెంట్ టీఆర్ఎస్ అది తెలుగుదేశం ఉండరు కాబట్టి అన్ని నేను కూడా సుమారుగా అంటే ఎన్ని పింఛన్ల వరకు పెట్టించారు మీరు? దాదాపు 200-300-300కి వస్తాయి. రుజువు కూడా చేపిస్తా. ఓకే, అండ్ ఇంకా ఇంకోటి విద్యుత్ స్తంభాలు కూడా ఎన్ని వరకు వేయించారు? 3-4 వేయిస్తున్నాం. ఇంకా మేము పెద్దమ్మ కూడా గడ్డ కూడా వేయించినాం అప్పుడు. సరే, ఇక్కడ కూడా ఆ టైంలో ఓకే. ఇప్పుడు కూడా సీసీ రోడ్లు వేసినవి కూడా ఇప్పుడు కూడా రుజువు ఉన్నాయి. నేను చేసిన పని ఇప్పుడు పోతే కూడా ఆగుపడతాయి. అట్లా ఆ విధానం అప్పుడు అట్లా చేసాను. ఇప్పుడు ఆ సమయంలో మీరు అంటే ఏ పదవిని చేపట్టారు ఈ లోకల్లో? అటు పార్టీ పదవా? అటు పార్టీ పదవి కార్యదర్శిగా, టీడీపీలో కార్యదర్శి నుంచి కంప్లీట్గా లాస్ట్ అప్పటి వరకు నిజవర్గం ఉండేది. నిజవర్గం పోయిన తర్వాత మండలాలు లేని నిజవర్గం కూడా కార్యదర్శిని నేను. అప్పుడు సుదర్శన్ రెడ్డి ఉండే, అప్పుడు ఆయన ప్రెసిడెంట్ ఉండే, నేను కార్యదర్శిని. తర్వాత మండలాలు అయినాయి, మండలాల్లో కూడా నేను కార్యదర్శిని. మొత్తం టోటల్ కంప్లీట్ ఎప్పుడు కార్యదర్శిని ఉన్నాను నేను. అందరు నా మీద సానుభూతితో కాకుంటే వాళ్ళు ఇప్పుడు ప్రెసిడెంట్ ఓసీ ఉండాలి, బీసీ వాళ్ళు ఉండాలంతో వాళ్ళు నన్ను కోరుకొని పెట్టుకున్నారు. వాళ్ళ ప్రెసిడెంట్కి వాళ్ళు ఉండేది ఎప్పటికి. అప్పుడు సుదర్శన్ రెడ్డి ఉండే, లక్ష్మణరెడ్డి అని ఉండే. వాళ్ళ తర్వాత మొత్తం టీడీపీ అయిపోయేదాకా కూడా నేనే కార్యదర్శిని. అంటే ఇప్పుడు మీరు అప్పుడు ఆ సమయంలో మంచితనం మీకు ఉపయోగపడేది. అప్పుడున్న పరిస్థితులు వేరు, ఇప్పుడున్న పరిస్థితులు వేరు. ఇప్పుడు మొత్తం కూడా ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు తీసుకునే అవకాశం పట్ల మీ యొక్క ఆలోచన ఏంటి? ఆలోచన అంటే నేను మంచితనం, అప్పుడు చేసిన వాళ్ళ సేవ, నేను ఇప్పటి కూడా ఈ వాడలో ఉంటే ప్రతి చిన్న విషయానికి మా ఇంటికి వస్తారు. మా మేడం కూడా చెప్పుకుంటారు. చిన్న పంచాయతీలు కానీ వాళ్ళ ఇంట్లో పోయి చెప్పి క్లియర్ చేస్తుంది. అది చాలా అందుకు వాడాలి, అందరికీ తెలుసు. వాళ్ళకి మంచి ఆపద సంపద ఈ 9వ వాడల సెంట్రల్ ఉంటుంది. మా ఇల్లు 9వ వాడ చుట్టూ బతుకమ్మ లెక్క మా ఇల్లే ఫస్ట్. ఇక ఎవరి అందరికి అవకాశం, కనీసం పెద్ద మనుషులు కూడా రావచ్చు, చిన్నపిల్లలు రావచ్చు. ఎవరు ఇప్పుడు మామూలు అందరికి అవసరం ఎప్పటికుల్లా ఉంటాయి, వెల్కమ్ అన్నట్టు ఉంటుంది మా ఇంట్లో. ఇప్పుడు కూడా మీరు అడగండి, వాళ్ళ అది తెలుసుకోండి. మొదటి సంధి అదే పేరు ఉంది. ఆ మంచి పేరు అప్పటి సంధి ఇప్పటి వరకు ఆ మంచి పేరుతోనే ఇప్పటికి వస్తాను. ఆ మంచి పేరు వాళ్ళకి తెలిసిపోబట్టుకనే నన్ను మీకు పార్టీ తప్పు చేసింది, మీరు నిలబడండి అని చాలా నన్ను
వాళ్ళ ప్రజలు ఉండమంటేనే ఉంటున్నా. మీరు ఇప్పుడు వచ్చిన వాళ్ళు చాలా దూరం ఉన్నారు, అందుబాటులో మాకు ఉండేటట్టు లేరు. అందుకే మీరు చేయాలి. మేము ఎవరైనా రాగలుగుతాం, వాళ్ళ దగ్గరికి మేము పోలేము. వాళ్ళు పెద్ద పెద్ద ఆఫీసర్లు, పెద్ద ఆసంటుల దగ్గరికి పోలేము మేము. ఆ ఉద్దేశంతో అన్న అతను వచ్చి మీరు ఉండాలి, ఎట్లా చేయండి, మాకు ఇన్ని రోజులు చేసిండ్రు, ఇప్పుడు కూడా చేసి ప్రయత్నం చేయండి అంటే ప్రయత్నం చేసినాం. సరే, పార్టీ సరే ఏం చేసిందో పార్టీకి తెలుసు, బాధపడుతుంది దానికి. ఆ పార్టీ బాధపడుతుంది, ఈ పార్టీ పడుతుంది, దానిలో అభ్యంతరం లేదు. నా బాధ ప్రజలతోని వాళ్ళు ఉండమంటేనే ఉన్నా, వాళ్ళ మేలుతోని వాళ్ళు ఇప్పుడు కూడా చేస్తున్నారు. ప్రతి అందరూ కూడా సంతోషంగా గెలిపిస్తామని చెప్తున్నారు. వాళ్ళు గెలిపిస్తారు కూడా, అందులో డోకా లేదు, అది సమస్య లేదు. అది నాకు వాళ్ళకి తెలుసు, నాకు తెలుసు, ఆ దేవునికి తెలుసు. అది మాత్రం అంటే ఇప్పుడు మీ ప్రస్తుతం మీ మాటలు చూసినా కూడా, అంటే మీరు ఇక్కడ ఉన్నటువంటి సంభాషణ చూసినా కూడా, అంటే మీ కుటుంబం అంటే వేరే వేరే కుటుంబాలతో కలుపుకుపోయే విధానం చూసినా కూడా, మీరు చాలా సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ నివాసం ఉంటా ఉన్నారు? మా తాత కాంచి ఉంటున్నాం. పోషమ్మ గుడి పక్క పంటే మా ఇల్లు వెనక. అప్పుడు మా తాత అంటే ఇప్పుడు నేనే 70 దాటినావు. మా తాత ఎంత 100 పైన 120 పోతుంది, తక్కువ కాదు కదా. అంటే సుమారుగా 100 సంవత్సరాలు. అందరికి తెలుసు ఈ వాడలకు. ఈ వాడ ఎవరికైనా గుర్తుపడతాం. అందులో చిన్న పిల్లలు, ఇప్పుడు చిన్న పిల్లలు కూడా తెలుసు నరైలే అంటే ప్రతి ఒక్కరు ప్రేమ చేస్తారు. మేము ఎప్పుడూ వేరే కాదు, ఎక్కడికి పోయి రాలేదు. అంటే ఈ మంచితనం, ఈ పరిచయాలు మిమ్మల్ని మంచితనములా టీడీపీ వచ్చిన అప్పటి వరకు నేను ఏ తప్పులు చేయకపోవట్టుగా ఇప్పుడు ఉపయోగపడుతుంది. ఆ మంచితనమే నాకు ఉపయోగపడుతుంది, వేరే లేదు. నాకు ఇల్లు ఉంది, కూలిపోయింది, ఇప్పుడు కిరాయిగా ఉంటున్నా. అది కూడా వాళ్ళకి తెలుసు. అంటే కొంతమంది బయట ఆర్థికంగా ప్రలోభ పెడుతున్నారు కదా, మరి ఆర్థికంగా ప్రలోభ పెట్టడానికి మీ సమాధానం? ఆర్థిక ప్రలోభ పెడితే వాళ్ళకు ఏ విధానంగా చేయాలో వాళ్ళ విధానంగా మొక్కి నేను ఓట్లు వేసుకుంటాను. వాళ్ళు నా సానుభూతి, వాళ్ళు ఆ మొక్కితే కూడా మొక్కనిస్తలేరు. ఒక ఆమె అయితే క్లియర్ చెప్తున్నా, మీరు అబద్ధం, వాడు అందరూ తెలుసు. ఆమె ఇట్లా పెట్టినాకంతే, వద్దు బాబు అని నా కాలే పట్టుకున్నది. అందరూ సెంట్రల్ అందరూ పరిచయం అయిపోయారు. ఆ పరిస్థితి ఉన్నాయి. చాలా వాడు అందరూ ఎట్లుందంటే ప్రేమ, అందరికీ ఉన్నది ప్రేమ, సమస్య లేదు. నువ్వు గెలిచినావు, ఇబ్బంది పడకు. నేను మబ్బుల 4 గంటలకు లేస్తా. అది నా గురువు అంటే నిమ్మరాజరెడ్డి. నేను నిమ్మరాజరెడ్డికి ఇప్పుడున్న నాయకులు అంతా నాకు దూరమైనరు. మరి నాకు నాయకుడు ఎవరు కావాలని బాగా ఆలోచన చేసుకొని మబ్బుల నిమ్మరాజరెడ్డిని నా గురువు పైనుంచి నాకు దీవనాన్ని పెట్టుమని స్టార్ట్ అయ్యి బయటికి వెళ్తా. ఆయన పాలసీ పాటిస్తున్నా. ఆయన మబ్బులు పోయేటప్పుడు కూడా నేను కూడా మబ్బులు 4 గంటలకు పోతే తయారై ఒక్కొక్కరి ఇంట్లోకి పోయి లేపి చెప్తాను, అరే నిన్న కాళ్ళ నొప్పి బాగుంది నాకు మొన్నటిదాకా, మరి ఈ వీళ్ళకి అవకాశం వచ్చిందో నేను వాళ్ళు దెబ్బతిన్నా కాళ్ళు. ఇప్పటికి కూడా అందరూ తెలుసు. సామాన్యంగా కష్టం ఉండే, కానీ ఈ అవసరం వచ్చిందో వాళ్ళ సేవ బాయకునో నేను మళ్ళీ జన్మ ఎత్తిన. అదే నా కోరిక. ఆ కోరికనే వీళ్ళకు సేవ చేయాలని ఆలోచనతోనే వచ్చిన. ఇప్పుడు 4 గంటలకేసి అన్ని ప్రతి ఇళ్ళల్లో పోతాము. ప్రతి అందరు ఏ ఇల్లు ఇక్కడ వాడ కాదండి, మీరు నేను చేరియాలలో ఎక్కడ ఏ ఇంటికి పోయినా నేను ఏర్పాటు చేస్తాను, నేను పోతా. అది ఓకే. అంటే ఇప్పుడు దాదాపు మీ అంటే చేర్యాలపట్నంలో దాదాపు తెలుసు అని అందరికీ అంటున్నారు కదా, అంటే గతంలో మీరు ఏ సంక్షేమ కార్యక్రమాలు ఏమైనా చేశారా? గతంలో చేశాం కదా, ప్రతిదీ టీడీపీలో అధికారం ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఏమేమి వచ్చాయో అందరికి సమానం చేసినాం. మరి ఒక్కగింత వాళ్ళు వచ్చి చెప్పంగానే నేను ఎంబడే పోయి చేయొద్దు. మరి అధికారం పార్టీ ఉంది కాబట్టి వాళ్ళు ఎవరు వచ్చినా నేను మర్యాద ఎవరి దగ్గర కూడా ఇంత తీసుకున్నట్టు. మనకు ప్రస్తుతం రాష్ట్రంలో చూస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. మనకి ఇప్పుడు మన నియోజకవర్గం చూస్తే బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మీరు ఎట్లా నిధులు తీసుకురాగలుగుతారు? ఆ నిధులు నేను గెలిచినాక వాళ్ళే వచ్చి ఇస్తారు. మేము వాడంతా ప్రేమతో ఉన్నాక మా వాడను విడిచిపెట్టిపోతే వాళ్ళు ఎట్లా ఎమ్మెల్యేలు అవుతారు, ఎట్లా ఎంపీలు అవుతారండి? ఇంకా ఇప్పుడు మీకు పాత పరిచయాలు ఏమైనా ఉన్నాయా మీకు? మంత్రి వాళ్ళతో కానీ అందరు పరిచయాలు ఉన్నాయి, లేవంటే ఆ పరిచయాలతో ఉంటాయి. ఇప్పుడు ఎవరెవరున్నారో ఇక్కడ మంత్రులుగా ఇప్పుడు కళ్యాణ్ శ్రీహరి కానీ దయాకర్ రావు కానీ ఇప్పటి వరకు ఏర్పాటు చేస్తారు. కేసీఆర్ కూడా అప్పుడు నాకన్నా కేసీఆర్ చిన్నే. అనుభవం ఉన్న వాళ్ళతో ఏమన్నా అనుభవం ఉన్నది. ఆయన సిద్దిపేట ఎమ్మెల్యే అయినప్పుడు కూడా మేము పోయినాం. ఫస్ట్ ఎమ్మెల్యే సిద్దిపేటనే ఆయన కాంగ్రెస్ ఉండే. అప్పుడు టీడీపీ టికెట్ వచ్చినాక ఎమ్మెల్యే అప్పటి నుండే టీడీపీలోకి వచ్చిండు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ పైసలున్న అని ఆలోచనతోనే ఎదుట ఉన్న నాయకులను కొనేసి
టికెట్ కొనుక్కొని ఆ పైసలతోనే గెలుపుతా అనే ఆలోచనతో వస్తుంది కాబట్టి ఆ పైసలు ఏం పని చేయి మన ముందర మీ ముందట ఆ పైసలు కానీ ఎంత బంగారం పెట్టినా మీరు పక్కకు నెట్టేవాళ్ళు మీరు కాబట్టి దాన్ని మీరు బాగా ఆలోచించండి. పైసలు కానీ మందు కానీ ఎన్నో పెడదామని బాగా వారికి ఉన్నది, బాగా బాగా సంపాదించండు కాబట్టి ఆ బ్లాక్మెయిల్ పైసలు ఎట్లా ఉడవాలని ఆలోచన తప్ప వారికి వేరే ఏం లేదు. ఆ ఉద్దేశంతోనే ఇంకేమేమో కట్టాలి, ఏమేమో పై పోవాలి, పెద్ద పెద్ద స్కూల్ కట్టుకోవాలి, ఇంకేందో పెద్ద అనే ఆలోచన తప్ప వేరే లేదు. అది మనకు సేవ చేసే ఆలోచన లేనే లేదు. కానీ దానికి మీరేం భయపడకండి. దానికి నేను గట్టిగా జవాబు చెప్తా ఆయనకు. మీరు నా ఎమ్మడి ఉండండి, నేను గట్టిగా సమాధానం చెప్తా. ఏం భయపడకండి. దానికి మీకు ఏం కావాలన్నా, మీకు ఎన్ని బాధలున్నా నా ఉండుమని చెప్పుట్లో మీ ప్రేమతోనే ఉన్నాను. అందు గురించి ఇప్పుడు నా గుర్తు 4వ నంబరు ఉంగరం గుర్తు. దీని మీద మీరు కంపల్సరీ వేసి నన్ను గెలిపేయగలనని కోరుతున్నాను. మీ పాదాలకు వందనములు.